ఎట్లా ఈ ఇట్లా లేడీ గెటప్ వేయాలి, ఇలా వెళ్ళాలి అని ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? అసలు జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే నేను ఎట్లా అంటే హైదరాబాద్కి వచ్చాను, 5 years అయింది హైదరాబాద్కి వచ్చి. ఫస్ట్ యానిమేషన్ స్టార్ట్ చేశాను. యానిమేషన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అది ఎంతగా ఏమి మనసుకి ఎక్కలే. ఎక్కకపోయినప్పుడు తర్వాత నేను ఏం చేశానంటే, ఇంట్రెస్ట్ దేని మీద వచ్చిందంటే యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పటి నుంచి. సరే అని చెప్పి నేను ఇంట్రెస్ట్ ఉన్న విధంగానే కృష్ణానగర్ వచ్చేది, 5 o'clock కృష్ణానగర్ వచ్చేది. అక్కడ ఉంటారు కదండి క్రౌడ్ వల్ల. ఆ క్రౌడ్ లో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి వకీల్ సాబ్ మూవీకి వెళ్ళాను. అక్కడ నుంచి నా కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఓకే, ఫస్ట్ వకీల్ సాబ్ అంట. అవును. ఇప్పుడు మీరు అల్లు అర్జున్ తో కూడా వర్క్ చేశారు పుష్ప 2 లో. అవునండి. ఎలా అనిపిస్తా ఉంది అసలు? నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ సార్ తో ఒక మూవీ చేస్తున్నాను కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ట్రైజర్ లోనే నేను వచ్చానంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే పెద్ద సారు, పెద్ద యాక్టర్ అతను, ఇండస్ట్రీనికే మంచి పేరు ఉన్న అతను. ఆయనకి చాలా సపోర్ట్, ఆయన వల్ల మేము కూడా చాలా సపోర్ట్గా ఫీల్ అవ్వాము. ఇంకా మనం చూసుకున్నట్లయితే సొసైటీలో అమ్మాయిలకి కొద్దిగా భద్రత లేదు. మీరు అలాంటి ఏమన్నా అంటే లేడీ గెటప్ లో ఉన్నప్పుడు ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా? లేకుంటే షూటింగ్ లో వెళ్ళినప్పుడు అంటే ఎవరన్నా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఉన్నాయండి, అవి చెప్పాలంటే కామనే కదండి. అవి ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే, సమాజం ఎట్లా ఉందంటే ఎవరైనా చీర కట్టుకుని నిలబడినా కానీ అమ్మాయి అనుకుని లాగే రకం ఇప్పుడు. ఇంకా అట్లాగే ఉంది కదండి సొసైటీ. మీరు ఎదుర్కొన్నారా? ఎదుర్కొన్నా అండి, చాలా ఎదుర్కొన్నాను. ఇంకోటి ఏంటంటే మనం సినిమా ఇండస్ట్రీలో చూసుకున్నట్లయితే చాలా మంది ఒక ఉంటది, కమిట్మెంట్ అడుగుతారు. అవునండి, అడిగినారు, కమిట్మెంట్ అడిగారు, పైసలు కూడా కట్టానండి. నేను జబర్దస్త్ లో తీసుకుంటాము అమౌంట్ కట్టండి అని చెప్పి 5K కట్టానండి నేను. అతను 5K కట్టిన తర్వాత ఫోన్ ఆన్సర్ చేయలేదు, అట్లాగే ఉండిపోయింది. ఇంకొక అతను కూడా కమిట్మెంట్ ఇస్తే, అంటే నేను బాయ్ అండి, నేను సర్జరీ అదేం అవ్వలేదు నాకు, నేను ఓన్లీ బాయ్ అని కమిట్మెంట్ ఎలా ఇవ్వాలండి అని కూడా అడిగాను. ఇక అప్పుడు నోరు మూసుకొని వెళ్ళిపోయాడు అతను. అబ్బాయిలకు కూడా వదిలేట్లేదు అస్సలు లేదండి ఈ రోజుల్లో.